దేవుడు ప్రతీదీ చూస్తాడు, ప్రతీదీ చూస్తాడు. ఇప్పుడు కాసేపు అనుకుందాం, ఇప్పుడు వీళ్ళు మేలు చేశారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి మేలు చేశాడు. బైబిల్ స్పష్టంగా ఉంది. ఒకవేళ రాజుగారికి భయపడి తమ ప్రాణాలు కాపాడుకుందామని స్వార్థముతో యాండి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించని కూడా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి దేవుని ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారనుకోండి, ఆ పసిపిల్లల ప్రాణాలు తీసేస్తున్నారనుకోండి, అప్పుడు దేవుడికి ఏం చేసి ఉండేవాడు? అది బాగా చెప్పారు. ఖచ్చితంగా వీళ్ళ కీడు చేసుంటే వీళ్ళ వంశానికి ఏమొచ్చేది చెప్పండి? కీడే వచ్చే. వీళ్ళు మేలు చేశారు. ఏం చేశారు చెప్పండి? మేలు చేశారు. కాబట్టి దేవుడు వీరికి ఏం చేశాడు చెప్పండి? మేలు చేశారు. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేయాలి? మేలే చేయాలి. ఎప్పుడు ఏ జీవితానికి కానీ, ఏ కుటుంబానికి కానీ, ఏ కాపురానికి కానీ, ఎవడ బ్రతుకు మీద, కడుపు మీద, సంఘం మీద, సేవ మీద జీవితాల్ని పాడు చేసే పనులకి మీరు వెళ్ళకూడదు, చెయ్యకూడదు. అటువంటి వారికి సహకరించకూడదు. ఒకవేళ నువ్వు చేసి